రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో డిఎస్సి 25లో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, తప్పుడు జీవోలు, కల్పిత జీవోలు వీటన్నిటి మీద నిరసిస్తూ డిఎస్సి విద్యార్థులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన మీదట వారు తమ మద్దతును తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయండి, డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయండి అని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం జరిగింది. దీన్ని కనీసం పట్టించుకోని పరిస్థితి. అంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు అన్యాయం అయిపోయిన పరిస్థితి, చీకటి అయిపోయిన పరిస్థితి. హయ్యెస్ట్ మార్కులు సాధించి మరి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో వారికి సంబంధించి పీఈడీ కానీ వాటికి సంబంధించిన వ్యాయామ దాంట్లో తర్ఫీదు అయి ఉన్నారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఒక కోటా అని పెట్టి ఎవరో అసోసియేషన్ ఇచ్చే సర్టిఫికెట్లతో జాబులు ఇచ్చారని చెప్పి డిఎస్సి అభ్యర్థులు ఆరోపణ చేస్తున్నారు. దానివల్ల దగ్గరగా ఎంతో హయ్యెస్ట్ మార్కులు సాధించిన అన్ని విభాగాల్లో ఉన్నవారు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ, బీసీకి సంబంధించిన అందరూ కూడా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మాకు న్యాయం చేయమని చెప్పి వారు అందరినీ కూడా కలవటం జరిగింది ప్రభుత్వంలో. అయినప్పటికీ ఈ ప్రభుత్వం కేవలం మరి స్టేట్మెంట్ల రూపంలో ఏమీ జరగలేదని చెప్తున్నారు, కానీ దాని మీద ఎంక్వైరీ చేయటం కానీ ఏం జరిగింది అనేది కానీ వివరించలేకపోతుంది. ఈ ప్రభుత్వం న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే వివరాలు సేకరిస్తే మరి స్పోర్ట్స్ కోటా పేరుతో కావలసిన అభ్యర్థులకి సుమారు 425 మంది అభ్యర్థులకి పోస్టులు ఇచ్చుకున్నారనేది మాకున్న విశ్వసనీయ సమాచారం. మరి అదే అబద్ధం అయితే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఈ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్యదు? ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత, స్పెషల్ జీవోలు మీరు తయారు చేసేసిన తర్వాత, అభ్యర్థుల లిస్టు మీరు పెట్టకపోయిన తర్వాత, ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో డిఈఓ ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీస్లో మీరు పబ్లిష్ చేయనప్పుడు అభ్యర్థులకు ఎవరైతే ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా 76 మార్కులు సంపాదిస్తే వారికి కూడా ఉద్యోగం లేకుండా పోతే వారు ప్రశ్నిస్తే మీరు ఎందుకు సమాధానం చెప్పరు? అందుకే వీటినన్నిటికీ కూడా నైతిక బాధ్యత వహించి ఈ ఆరోపణలు ఏవైతే వచ్చాయో వాటినన్నిటికీ నైతిక బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు వెంటనే రాజీనామా చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చాలి. నిజాలైతే వారికి న్యాయం చేయాలి, అబద్ధమైతే మీ పోస్టు మీరు తీసుకోవచ్చు, నిజమైతే వారి పోస్టులు వాళ్ళకి ఇప్పించాలి. ఎందుకు దీనికి వెనకాడుతూ ఉన్నారు? విద్యార్థుల జీవితాలతో, డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో ఎందుకు ఆటలాడుతుంది ఈ ప్రభుత్వం? ఇదే కాదు, 2 సంవత్సరాలు 3 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. మీరు ఇస్తానన్న ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతి లేదు. ఒక్కొక్క అభ్యర్థికి సుమారు దగ్గర 75,000 పైన ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు ₹1 కూడా ఇవ్వలేదు. ఇదేనా నిరుద్యోగుల మీద మీకుండే ప్రేమ? ఇదేనా వివిధ క్లాసుల్లో చదువుతున్న స్టూడెంట్స్ మీద ఉండే మీ ప్రేమ? ఇదే తల్లిదండ్రులు మీరు ఇచ్చే గౌరవం? అందుకే తక్షణం వీటిని రిలీజ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేస్తూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది.